మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. నడమంత్రపు సిరి, నరాల మీద పుండు, మనిషిని ఆట్టే నిలవనీదంట. అలాంటి నడమంత్రపు సిరిగాళ్ళని కొంతమంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం. వీళ్ళు సిరిగాళ్ళు అనాలా, లేకపోతే కేటుగాళ్ళు అనాలా, లేకపోతే ఇంకేం పేరు పెట్టాలా అనేది అది ప్రజల యొక్క నిర్ణయానికి నేను వదిలేస్తున్నా. ఇంతకుముందు నేను చూసినా కూడా నేను వదిలేశాను. ఎందుకనంటే సరే పిల్లలు ఏదో తెలిసి తెలియక చేస్తున్నారు, సరే ఈ విపరీతాలన్నీ జనం చూసుకుంటారు, ఏదో ఒక రోజు వాళ్ళకి బుద్ధి వస్తుంది అని చెప్పేసి అని అనుకున్నాను. కానీ వాస్తవం ఏంటంటే అసలు మనం దేనికి బతుకున్నాం అనేది మనం మర్చిపోయాం. చూసారా? నిజంగా చెప్తున్నాను, ఒక్కసారి మనందరం అద్దం దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసి మనల్ని మనం తుప్పుకుని మూసుకోవాలి. అంటే ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నావు ఏంటి ప్రియా చౌదరి అని మీరు అంటారేమో. చూపిస్తా, ఇక్కడ చూడండి. సంపదకు సాంప్రదాయానికి విలువ ఎవరెవరు ఇవ్వని వాళ్ళకి మనము కౌంటర్ ఇవ్వమా? ఇవ్వనంత వరకు కూడా ఇలాంటి బలిసిన కొన్ని క్యారెక్టర్స్ బలిసిన పనులు చేస్తూ ఉంటే అదే నేను మీకు చూపించదలుచుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ పెద్ద మనిషి గుర్తుపెట్టారా? ఇంకా గుర్తుపెట్టాలంటే ఇంకొక పిక్ చూపిస్తాను నేను మీకు. ఇక్కడ చూడండి, గాల్లో డబ్బులు తేలేసాడు. చూడండి, ఏరుకుంటున్నారు ఈ పెద్ద మనుషులు. బైక్ మీద వెళ్తూ డబ్బులు ఇసిరి పారేశాడు, ఏరుకుంటున్నారు. వీళ్ళు పారేసే పోటుగాళ్ళు అయితే భారతదేశము, తెలుగు రాష్ట్రము, తెలంగాణ, ఆంధ్ర ఏరుకునే మనుషుల కింద కనిపిస్తున్నారా? మర్యాదగా చేతికి ఇవ్వలేరా పేదలకి? మీకు అంత సహాయం చెయ్యాలి అని ఉంటే ఈ విధమైనటువంటి విచ్చలవిడితనాలకి ఎవరిని అవమానిస్తున్నారు? ఇక్కడ పేదలను అవమానిస్తున్నారా, లేకపోతే ధనాన్ని అవమానిస్తున్నారా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రభుత్వం ఏ చర్యలు మీ మీద తీసుకోకపోవడం వల్ల అవమానిస్తున్నారా? ఇక్కడ చూడండి, ఈ ప్లేసులు చూడండి, అన్ని రద్దీ ఉన్నటువంటి ప్లేసులు. ఇక్కడైతే మరీను ఇక్కడ మనం చూస్తున్నాం, రోడ్డు మీద వేస్తే సదరు ఈ పెద్ద మనిషిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. పోలీసు వారిని నేను అడుగుతున్నాను, మీరు ఒకసారి అతన్ని అరెస్టు చేశారు అనేటటువంటి వార్త మేము విన్నాము, మేము చూడలేదండి. మీరు అరెస్ట్ చేశారో లేదో అనేది మేము చూడలేదు, కానీ అరెస్టు చేశారు అనేటటువంటి వార్త విన్నాము. అరెస్టు చేసిన తర్వాత కూడా ఈ పెద్ద మనిషి మళ్ళీ నిన్న ఒక షాపింగ్ మాల్లో ఎంత పెద్ద పెద్ద బౌన్సర్లు వేసుకుని వీళ్ళ దుంపల దగ్గర వీళ్ళకి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు అర్థం కాదు. కానీ ఆ డబ్బులు అనేది కనుక ఒక్కసారి ఆ రహస్యం తెలిస్తే బోళ్ళు మంది ఉన్నారబ్బా, బోళ్ళని పనులు ఉన్నాయబ్బా. అవి కూడా చూడండి, ఇటు చూడండి. రేవంత్ రెడ్డి గారు మీకే చెప్తున్నాను సార్, ఈ పిల్లగాడు భూమికి ఎంత ఉన్నాడో మొత్తానికి గట్టిగా ఊస్తే పడిపోయేటట్టున్నాడు. ఈ పెద్ద మనిషి చూడండి ఎంతమంది బౌన్సర్లు ఉన్నారు సార్. బౌన్సర్లు మొన్న మీరు గట్టి నిర్ణయం తీసుకున్నారు, బౌన్సర్లు అనేటటువంటి వాళ్ళ మీద చాలా చర్యలు తీసుకుంటామని. ఇక్కడ నేను ఒక మాట మాట్లాడుతున్నాను, అంత పెద్ద సినిమా యాక్టర్లకు అన్ని వేల మంది, అన్ని కోట్ల మంది అభిమానులు ఉంటే అభిమానులు ఎక్కడ నలిపేస్తారో, ఎక్కడ ఉపద్రవాలు జరుగుతాయో అని వాళ్ళ ప్రాణ భయానికి వాళ్ళు పెట్టుకున్నారు. దానికి ఒక దరిద్రం జరిగింది. ఆ దరిద్రాన్ని జరిగినప్పుడు మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు ఒక మాట అన్నారు, బౌన్సర్లు చేసేటటువంటి వాటి మీద, బౌన్సర్లు పెట్టుకొని వికృతాలు చేసేటటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని అన్నారు. మరి ఇక్కడ ఈ పెద్ద మనిషి నిజంగా సినీ ఫక్కీలో ఆడ చూడండి, వెనక ఒక సూట్ కేసు పట్టుకొస్తున్నాడు, వెనక ఇంతమంది బౌన్సర్లు ఉన్నారు. అసలు ఈ బౌన్సర్లు ఎందుకున్నారండి? ఈజ్ ఏ యూట్యూబర్కి ఇంతమంది బౌన్సర్లు ఎందుకున్నారు? అది షో పుటప్ అయితే పెట్టుకోమని చెప్పండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ అతను అక్కడికి వచ్చి షాపింగ్ మాల్కి వచ్చి డబ్బులు ఎవరికైనా కావాలంటే నేను ఇక్కడ ఉన్నా, మీరు రండి, ఇసిరి పారేస్తాను, ఏరుకోండి అనేటటువంటి అర్థం వచ్చేటట్టు ఆ పెద్ద మనిషి చెప్పాడు ఎంబీ మాల్లో. అంటే రావడము ఒక సినీ ఫక్కి, ఆ తర్వాత బౌన్సర్లు, ఆ తర్వాత ఎక్కటము, ఆ తర్వాత చూపించడము, ఆ తర్వాత బయటికి రావడము, డబ్బులు ఇసిరేయడము. నేను ఇక్కడ ఒకటే ప్రశ్న ప్రభుత్వాన్ని వేస్తున్నా, అతనేం చేశాడు, అతన్ని నేను క్వశ్చన్ చేయటం లేదు. ఈ విధంగా డబ్బు అనేటటువంటిది ఎంత విలువైందో సంపద ఎవరికి తెలియనటువంటి విషయం కాదు. అటువంటి దాన్ని ఇలాంటి వాళ్ళు సేవ చేయాలనుకుంటే ప్రభుత్వ నిధులకు ఇవ్వాలండి, అలాగే లేదంటే స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వాలండి. అసలు వీళ్ళిద్దరిని నమ్మలేదు అనుకున్నా వీళ్ళందరికీ వీళ్ళు ఎవరో ఒక పేద విద్యార్థికో
పేదవాళ్లకో తీసుకెళ్ళి మర్యాదపూర్వకంగా డబ్బుని నిజంగా ఆ డబ్బు కనుక వీళ్ళు కష్టపడితే వచ్చిన డబ్బు అయితే కనుక వీళ్ళు ఈ విధమైనటువంటి ఇలాంటి దౌర్భాగ్య పనులు అయితే మాత్రం చేసి ఉండేవాళ్ళు కాదు. డబ్బుకి గౌరవం ఇవ్వడం లేదు అనంటే ఆ డబ్బు గౌరవమైనటువంటి స్థానం నుంచి మాత్రం రాలేదు, ఖచ్చితంగా రాలేదు. ఈజీ ఆన్ మనీ నుంచి వచ్చింది. అది ఏమో వచ్చింది అనేది మేము చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం దగ్గర అన్నీ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వము ఆ యొక్క గొప్ప గొప్ప విషయాలకి వెళ్ళని ఒక ప్రచారకర్తలుగా కూడా నియమించి మళ్ళీ తొలగించినటువంటి విషయాలు కూడా మనం చూసాం. అసలు నాకు అర్థం కాదు, తను పోలీసు వ్యవస్థ నిద్రపోతుందా అండి? నిద్రపోతుందా? ఈ విధమైనటువంటి చేష్టలు చేస్తుంటే అంటే మీరన్నారు మొన్న ట్రాఫిక్ అంతరాయం కలిగింది, మనం ఎన్ని ఇబ్బందులు ఒక మనిషి చచ్చిపోయింది మనం చూసాం. మరి ఇట్లాంటి ఇట్లాంటి పీకుడుగాళ్ళు అందరూ రోడ్డు మీదకి వచ్చి డబ్బులు విరజిమ్మి పేదవాళ్ళని ఏరుకోండి అని ఒక సవాల్ ఇసురుతుంటే ఏం చేస్తుంది ప్రభుత్వం? చిల్లర పనులు, ఆకతాయి పనులు, అంటే ఇవన్నీ ఒక చిన్న విషయం కూడా మీరు పట్టించుకోవట్లేదు అనంటే ఇవి చిలికి గాలివానై వీళ్ళ లాంటి వాళ్ళు ఎంతమంది తయారవుతారండి? ఎంత బలుపు లేకపోతే డబ్బుని గాల్లోకి ఎగరేస్తాడా? ఆ డబ్బు ఎవరిదండి? భారతదేశంకి సంబంధించినటువంటి సంపద. ఆ సంపదని గాల్లోకి ఇసిరేసి ఎంత నిర్లక్ష్యంగా తిరుగుతున్నాడు అనంటే ఆ సంపదకి అతను ఇచ్చినటువంటి విలువ ఏంటో ఒక్కసారి గమనించండి. విలువ లేనటువంటి సంపద అతని చేతిలో ఉంది. ఆ సంపద ఎక్కడి నుంచి వచ్చింది? మనకు ఒక కథ చదివాం, మనము చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ విన్నాం. ఇప్పుడు పిల్లలకి మనం చెప్పట్లేదు. ఒక పిల్లవాడు వచ్చి ఇలాగే తండ్రి నుంచి ఒకటే డబ్బులు చిల్లరతనంగా కొనుక్కు తినడానికి డబ్బులు, ఒక ఎంజాయ్ చేయడానికి డబ్బులు అడుగుతుంటే తండ్రి ఇవ్వను పొమ్మంటాడు. నీ అందరికి నువ్వు డబ్బులు సంపాదించుకురా అని చెప్పేసి తిండి పెట్టడం మానేస్తాడు. తిండి పెట్టడం మానేసరికి తల్లికి అతి గారాభం పిల్లవాడంటే అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ డబ్బులు ఇవ్వా, నాకు నాన్న డబ్బులు ఇస్తే కనుక నన్ను ఇంట్లోకి రానిస్తాడు, మళ్ళీ నాకు డబ్బులు ఇస్తాడు. కష్టపడి పని చేయడం అనేది మాత్రము నాకు చేతగానిటువంటిది, నేను పని చేయాలంటే ఎలాగా అని చెప్పేసి అని మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత తల్లి ఏం చేస్తుంది? తల్లి ప్రేమ కదా, చాటుగా డబ్బులు తీసేస్తుంది. సాయంత్రం ఊపుకుంటా వచ్చి తండ్రి చేతికి ఇస్తాడు. తండ్రి చేతికి ఇదిగో ఇవాళ 2 రూపాయలు సంపాదించాను అని చెప్పేసి అని ఆనాకాణీలు చేతిలో పెట్టంగానే తండ్రి ఆ డబ్బు తీసి ఇట్లా నిప్పులో వేస్తాడు అనమాట. నిప్పులో వేయంగానే ఏమంటాడు? అరే ఏంటి అని ఒక్కసారి అతను షాక్ అయిపోతాడు. ఏంటి ఇలా పారేసి తండ్రి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లవాడు ఏమీ మాట్లాడు, కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఏ రోజైతే నువ్వు డబ్బు సంపాదించుకొస్తావో ఆ రోజు నీకు ఇంట్లో స్థానం ఉంటుందని చెప్తాడు. మళ్ళీ మరుసటి రోజు కూడా తల్లిస్తుంది, ఊరే ఎక్కడన్నా పని చేసుకోరా, పని చేసి తీసుకురారా, అలా రోజు ఇదే పని. అతను తీసుకురాడో ఆ రోజుకి అతను సంపాదించాను అని చెప్పి ఇచ్చిన డబ్బులన్నీ కూడా ఆ తండ్రి ఆ పొయ్యిలో కాలుతున్నటువంటి కట్టెల పొయ్యిలో పడేస్తూ ఉంటాడు. ఆ నాణాలని మళ్ళీ వాళ్ళ అమ్మ తీసి పక్కన తీసి దాస్తూ ఉంటుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత తల్లికి విసుగు పుట్టి ఎన్ని రోజులని ఇవ్వాలరా, ఏ రోజు నువ్వు తీసుకుంటావు, రోజు మీ నాన్న దాంట్లో వేస్తున్నాడు, మీ ఇద్దరికి ఇదే పని, డబ్బు అంటే విలువ లేకుండా పోతుంది. మహాలక్ష్మిని తీసుకెళ్ళి మంటల్లో వేస్తారా, నీ తండ్రికి విలువ లేదు, నీకు విలువ లేదని ఆవిడ విసిగిపోయి నేను ₹1 కూడా ఇవ్వను, సంపాదించుకురా లేకపోతే మానవతల పడేసా అంటే వీడు పోతాడు. బయటికి పోయి ఎక్కడైనా సరే అప్పడగాలి అని అంటే ఎప్పుడైనా సరే తండ్రిని బట్టే బిడ్డలకి విలువ ఉంటుంది, కుటుంబాన్ని బట్టే సంస్కారం అనేటటువంటిది ఉంటుంది. అరే తండ్రి ఎందుకు నీకు కావాలరా, ఆ రోజుల్లో పిల్లలకి అప్పులు ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు పుడుతున్నట్టు అప్పులు అప్పుడు పుట్టేవి కాదు, అప్పుడు డబ్బు లేదు, డబ్బుకి చాలా విలువ ఉండేది. చివరికి వాడికి ఎక్కడా ₹1 పుట్టగా నకనకలాడుతుంటే, ఎందుకంటే డబ్బు తీసుకొస్తేనే తండ్రి ఇంట్లో అన్నం పెడతాడు, వెళ్ళిపోయి ఒక చోట పని చేసుకొని వచ్చి ఆ రోజు ఆ ₹2 సంపాదించి ఇంటికి తీసుకొచ్చి తండ్రికి ఇస్తాడు. తండ్రికి ఇవ్వగానే యథాతథంగా తండ్రి తీసి అట్లాగే దాంట్లో నుప్పుల్లో పడేస్తాడు. పడేయంగానే ఇతను గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ నాణాలను ఏరేసేసుకుని ఇట్లా భద్రంగా పట్టుకుంటాడు. నాన్న ఏడుస్తూ నుంచి ఉంటాడు అనమాట, ఇది నేను సంపాదించినటువంటి డబ్బు అని. అప్పుడు అంటాడు తండ్రి, ఒరే ఇది నువ్వు నిజంగా సంపాదించినటువంటి సొమ్ము, ఇన్ని రోజుల మట్టి నువ్వు తీసుకొని వచ్చావు చూసావా, అది నీ సంపాదన కాదు, అందుకే దానికి నేను మంటల్లా వేస్తున్నా కూడా నీకు విలువ తెలియలేదు. కేవలం నీ సంపాదన అంటే దాని విలువ ఎంత ఉండదో చెప్పడం కోసమే నేను మంటల్లో వేశాను అని చెప్పేసి ఆ తండ్రి చెప్పిన తర్వాత ఆ కొడుక్కి తండ్రుల సంపాదన, నిజాయితీగా సంపాదించేటటువంటి ధనం పట్ల ఉండేటటువంటి విలువ ఏంటో తండ్రి తెలియజేస్తాడు. మరి ఇక్కడ ఏంటండి, ఈ డబ్బుకి ఏ విలువ ఉందండి? ఇంకొక విషయం చెప్తున్నాను, డబ్బుకి విలువ లేదు ఒక మాట మాట్లాడితే ఆ నోట్ల మీద ఎవరి బొమ్మ ఉందండి? మహాత్మా గాంధీ గారి బొమ్మ ఉంది. జాతిపిత మహాత్మా గాంధీ గారి బొమ్మ కింద వేసి జనం తొక్కుతుంటే
తీసుకుంటే కూడా ప్రభుత్వానికి పట్టాలా, ఏంటి పోలీసులకు పట్టాలా, అలాగే సమాజానికి కూడా పట్టాలా. ఎవ్వరూ కనీసం దీని మీద ఎర్రిమొకాలు వేసుకొని నోళ్ళు తెరుచుకొని చూసుకుంటూ లైకులు కొట్టుకుంటూ షేర్లు కొట్టుకుంటూ ఇట్లాంటి దరిద్రులకి రోజు రోజుకి దాని సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది, అభిమానులు పెరుగుతున్నారు తప్ప ఎవ్వరూ ఇది తప్పు అని ఖండించినటువంటి పాపాన్ని ఎవరైనా పోయారా? అది నిజంగా నిజాయితీగా సంపాదించిన సంపాదన రోడ్డు మీద పడేస్తే సరే. నేను ఇంకొక పాట కూడా అడుగుతున్నాను, నువ్వు ఎలా అయినా సంపాదించావు బాగానే ఉంది, నీకు సహాయం చేయాలనిపించింది, సహాయం చేయాల్సినప్పుడు సహాయం చేసేటటువంటి చెయ్యి ఎలా ఉండాలి మిస్టర్? విసిరి పారేయడానికి, బిచ్చమెత్తుకోవడానికి ఇక్కడ ఎవరు కూడా పారేసేటటువంటి బిచ్చగాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ జన్మతహా దరిద్రులు తప్ప నువ్వు పారేసేది ఏరుకోవడానికి. నువ్వు ఇక్కడ ఈ డబ్బు ఇలా పారేస్తున్నావంటే భారత జాతిని, ఆ యొక్క భరత మాతని నువ్వు అవమానిస్తున్నట్టు అనేది మాత్రం వాస్తవం కాదా? అది నీకు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ఈ డబ్బు? ఎలా మెయింటైన్ చేస్తున్నావు? యు ఆర్ ఏ యూట్యూబర్. మీరేమన్నా, నేను ఇక్కడ ఒక్కటే అడుగుతున్నాను, ఇలాంటి యూట్యూబర్స్ యొక్క సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఇంతకుముందు చాలామంది ఎపిసోడ్స్ చేస్తే నాకు చెప్పారు, మేడం మేము వీళ్ళ మీద ఎపిసోడ్స్ చేస్తే మాకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, మాకు ధైర్యం లేక మేము చేయడం మానేశాము అని చెప్పేసి అని అన్నారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి మిస్టర్, మహామహామహులే 100 గొడ్లని తిన్న రాబందు ఒక్క గాలివానికి పడిందన్నట్టుగా ఇలాంటి వాళ్ళు మీరు పెరగండి పెరగండి పెరగండి. ఏదో ఒక రోజు ప్రభుత్వం వేసేటటువంటి వేటు లేదా విశ్వం వేసేటటువంటి వేటుకి కుప్పగూలి మాత్రం కుప్పగూలి చావటం అనేది మాత్రం జరుగుతుంది. ఈరోజు మీకు తెలియకపోవచ్చు, ఈరోజు వ్యవస్థను ఎంత నాశనం చేస్తున్నారు. వీళ్ళాడే బెట్టింగ్ల వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి, వాటిని వాళ్ళు ఎంత ఇదిగా చేసుకుంటున్నారు. ఇంకొక విషయం చెప్పమంటారా? వీళ్ళ యొక్క నిర్లక్ష్య ధోరణి ఎంత ఉంటుందో ప్రతి తల్లి చూడాల్సిందే, ప్రతి ఒక్క పేరెంట్ చూడాల్సిందే. ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం నేను చూడండి, మొత్తం డబ్బులంతా చుట్టూ అతికించుకున్నాడు. ఈ బొమ్మకు అర్థం ఏంటో తెలుసా అండి? డబ్బు మీద యువతికి ఒక విధమైనటువంటి అట్రాక్షన్ క్రియేట్ చేయటం. ఓకే సరే, అతను ఏదో పెట్టుకున్నాడు, అతను ఏదో యూట్యూబర్. ఇక్కడ చూడండి, నా నోటితో నేను చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ నేను చెప్తాను. FUCK. అమ్మా తెలియని వాళ్ళందరూ అంటే అర్థం ఏంటో పక్క వాళ్ళని, తెలిసిన వాళ్ళని అడగండి. FUCK, యూ నిన్ను అన్నాడు. ఎవరిని? ధనాన్న ఏరుకునే వాళ్ళనా? ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి ప్రభుత్వాన్న, లేకపోతే ప్రశ్నించేటటువంటి వాళ్ళనా, లేకపోతే భరత జాతినా? ఇంకొక మాట పెద్ద పదం నేను మాట్లాడను. ఇది వీళ్ళ యొక్క మనస్తత్వం. ఎంత అతి భయంకరమైనటువంటి రాక్షసత్వం అనేటటువంటిది కనిపిస్తుంది అనంటే, నేను నిజంగా చెప్తున్నాను కదా, ఇది మా వాళ్ళు ఈ ఎపిసోడ్ చేస్తాను అని అన్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ ఈ ఎపిసోడ్ చేస్తానన్నప్పుడు కొంతమంది అన్నారు, మేడం మీరు ఎపిసోడ్ చేస్తున్నారు, మీరు తట్టుకోగలరా అని. ఎస్, నేను తట్టుకుంటాను. ఎందుకో చెప్పమంటారా? ఎంతో మంది తల్లులండి వీళ్ళ బారిన పడిపోయి నిజంగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలు ఎన్నున్నాయో ఎవరికైనా తెలుసా? వీళ్ళు చెప్తున్నారు తాము సమర్థించుకుంటూ, మేము వీటిని బెట్టింగ్ యాప్స్ని మేము ప్రమోట్ చేయకపోతే మరొకళ్ళు ప్రమోట్ చేస్తారు, కాబట్టి మేమే ప్రమోట్ చేస్తున్నాము, ఈ మంచి పనులు చేస్తున్నాము అని చెప్తున్నారు. మీరు కనుక ఆ డబ్బన్నిటికీ మంచి పనుల కోసము కనుక మీరు ఖర్చు పెడితే, ఈ బెట్టింగ్ యాప్ల్లో నష్టపోయి లక్షలు నష్టపోయి ఆస్తులు అమ్మేసుకొని అప్పులు పాలయ్యి కట్టక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పిల్లల తల్లిదండ్రులకి ఎంత ఇచ్చారు, అలాగే ఆ పిల్లలకి తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ పిల్లలకి తిరిగి వాళ్ళ సొమ్ము ఎంతమందికి ఇచ్చారో మీరు ఒక్కసారి లెక్కలు చెప్పగలరా మిస్టర్? నేను అడుగుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈ విధంగా వీళ్ళు డబ్బులు ఎగజిమ్మేసుకుంటూ కూర్చొని ఉన్నారే, వీటి మీద ప్రభుత్వానికి అజమాయిషీ ఉండదు. నేను పబ్లిక్కి మాత్రమే చెప్తున్నాను. ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు కదా అని ముడుచుకుని కూర్చుంటారేమో, వీళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోదు. ఎందుకో తెలుసా? ఇవి చట్టబద్ధమైనటువంటివి అని వీళ్ళు చెప్తున్నారు. చట్టబద్ధమైనటువంటి ప్రతి ఆటకి, ప్రతి గేమ్కి, ప్రతి ఇన్కమ్కి కూడా ప్రభుత్వానికి ఏమొస్తుంది? ట్యాక్స్ల పేరు మీద అత్యధిక డబ్బులు వస్తాయి వీటి మీద. అందుకే ప్రభుత్వం చర్యలు తీసుకోదు. ఆ డబ్బే ఎంతోమంది తల్లుల పుస్తెలు తెగిన డబ్బు, ఎంతోమంది పిల్లలు చచ్చిన డబ్బు. అవి ఇవాళ మన గవర్నమెంట్ ట్యాక్సుల రూపంలో ఖజానాల్లోకి వచ్చి కొన్ని పథకాల పేరుతోటి అవి వాడబడి అవి మన రక్తంలో కలుస్తున్నాయి. ఒకళ్ళ పాపాలు
మన యొక్క రక్తపు బొట్లు అవుతున్నాయి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అది చెప్పడం కోసమే నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. రెండో విషయం ఏంటంటే, వీటిల్ని అరికట్టలేమా అని మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక్కొక్క పిల్లవాడిని తీసుకోండి, సగటు పిల్లవాడిని, మధ్యతరగతి పిల్లవాడు 5 లక్షల నుంచి 50 లక్షల వరకు అప్పులున్నాడు. ఎంతోమంది కుటుంబాలు నా దగ్గరకు వస్తున్నాయి, నా దగ్గరకు వచ్చి కంప్లైంట్స్ ఇస్తున్నాయి. అమ్మ ఏం చేశావో చెప్పమంటే కొంతమంది పిల్లలు నోరు తెరవట్లేదు. ఏం చేశారు అని అడిగితే కొంతమంది పిల్లలు చెప్పిన విషయాలు వింటే గుండెలు అవిసిపోతున్నాయి. వీటన్నిటికీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తున్నారు తప్ప వీటి మీద చర్యలు లేవు. ఒకప్పుడు ఎయిడ్స్ అనేటటువంటి ఒక రోగము, ఒక మహమ్మారి భారతదేశాన్ని అతలాకుతలం చేసి అవతల పారేసింది. దానికి మనం చేపట్టినటువంటి చర్యలేంటి? దానికి మందు లేదు. కానీ ఏం చేశాం? నివారణ ఒక్కటే సాధ్యమన్నాం. తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ముమ్మరంగా మనము వాటిని ప్రచారం చేశాం. విస్తృతమైనటువంటి ఆ ప్రచారానికి ఈరోజు రిజల్ట్ వచ్చింది. అంత పెద్ద మహమ్మారిని మన యొక్క నిగ్రహంతో తరిమి కొట్టాము. మరి ఇలాంటి విగ్రహాలు చేసేటటువంటి ఈ దరిద్రాలకి మన పిల్లలు బలి అవుతుంటే ఏం చెయ్యాలి? డబ్బులు గాల్లో ఎగిరి జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ ఉన్నటువంటిది డబ్బు, ధనం అనేటటువంటిది, ఆ కరెన్సీ అనేటటువంటిది మన యొక్క దేశానికి ఆ విలువైనటువంటి ఆ ధనాన్ని ఈ విధంగా విసిరేసి, గాల్లోకి విసిరేసి వీళ్ళు అపహాస్యం చేస్తుంటే రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది? రిజర్వ్ బ్యాంక్కి ఏం అవసరం అంటారేమో, పైసలన్నీ దాంట్లోనే ఉన్నాయి. వాళ్ళే ఇస్తే పైసలు జనాలకు వస్తాయి, వాళ్ళు చేస్తేనే అమెండ్మెంట్స్ అన్నీ వస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఒక్క సోదరులకే నేను మాట్లాడుతున్నాను, నేను చెప్తున్నాను, ఆఫీసర్స్కి చెప్తున్నాను, సార్ కరెన్సీ గాల్లోకి ఎగురుతుంది. అలాగే ఎగిరినటువంటి ప్రతి కరెన్సీ వెనక ఒక్కొక్క చావు ఉంది సార్, ఒక్కొక్క ఆత్మహత్య ఉంది సార్. దయచేసి దాన్ని పట్టించుకోండి అని చెప్తున్నాను. ఇందాక రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. బౌన్సర్లను పెట్టుకొని వీళ్ళందరూ తిరుగుతున్నారు. ఎందుకున్నారు సార్ బౌన్సర్లు? ఒక్క మాట చెప్పండి. వీళ్ళు నిజాయితీగా వ్యాపారం చేస్తే బౌన్సర్లు ఎందుకున్నారు? అది నిజాయితీపరమైనటువంటి వ్యాపారమా? ఇలాంటి వాటి మీద ఇన్ని చావులు, యువత చచ్చిపోతుంటే ఇన్ని బెట్టింగ్లు, యువత కాదు సార్, సాఫ్ట్వేర్ టెక్నాలజీలో నేను చూపిస్తాను. ఈ బెట్టింగ్ యాప్లు కట్టి లోన్లు పెట్టి లక్షలకి లక్షలు వాళ్ళు చేసేటటువంటి ఉద్యోగంలో లక్షల లోన్లు పెట్టి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ లిస్ట్ నా దగ్గర ఉంది, ఇవ్వమంటారా సార్? పిల్లలు అప్పుల పాలైపోయి పెద్దవాళ్ళ మీద పెడితే ఆస్తులు అమ్మి ఇలాంటి మాఫియా ముఠా వెనక బౌన్సర్లు ఉన్నారే, అలాంటి వాళ్ళ సామ్రాజ్యం ఇక్కడ చాలా ఉంది. వాళ్ళ యొక్క దౌర్జన్యాలకి, బెదిరింపు ఫోన్ కాల్స్కి ఆత్మహత్యలు, భయపడి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పేరెంట్స్ ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా? పట్టదా సార్ మీకు? ఒక విషయం గురించి గంట సేపు మీరు చర్చించారే, ఈ రోజు నేను చిత్రగుప్త వేదికగా నేను అడుగుతున్నాను. ఈ బెట్టింగ్ యాప్స్ మీద చచ్చేటటువంటి మా యువత మీద, చచ్చేటటువంటి సిటిజన్ మీద మీరు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు? చచ్చేటటువంటి వాళ్ళు కాదు, చావడానికి కారణమైనటువంటి ఆ సమస్యల మీద ఏ నిర్ణయం తీసుకుంటున్నారనేటటువంటిది మేము ఎదురు చూస్తున్నాం. మీరు ఇవాళ ఇది పట్టకపోవచ్చు, ఏదో ఒక రోజు ఇది రాజుకుంటుంది. ఈ పాపం ఊరికినే పోదు ఎవరికైనా సరే. నేను చెప్తున్నాను, ఇవాళ మాఫియా, బెట్టింగ్ మాఫియాలో ఆ నీడలో ఇంకా ఎన్నో మాఫియాలు ఉన్నాయి. డ్రగ్స్ మాఫియా, డ్రగ్స్ దందాలు నడుస్తున్నాయి. పసిపిల్లలు, చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలే వీళ్ళ టార్గెట్లు. ఇవాళ మన పిల్లలు ఎలాంటి డేంజర్ సిచ్యుయేషన్లో ఉన్నారో ఎవరికి అర్థం కానటువంటి విషయం. ఒక్కటే ఆలోచించండి. అతను ఏమన్నా అంత పెద్ద సెక్యూరిటీ పెట్టుకున్నాడు, అతను ఏమన్నా సెలబ్రిటీనా అండి? ఏం సెలబ్రిటీ అండి? బోడి యూట్యూబ్లో వచ్చేవాడికి కూడా సెలబ్రిటీ అని బౌన్సర్లు ఉంటారా వీళ్ళకి? నాకు అర్థం కాకడుతా. మరి మేమందరం యూట్యూబ్లో లేవా? మా ఎన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ లేవా? మాకు లక్షల మంది అభిమానులు మాకు లేరా? మరి ఎవరికి లేనటువంటి ఈ బౌన్సర్లు వీళ్ళకి మాత్రమే ఉన్నారు అనంటే పిచ్చి యువత ఈ బౌన్సర్లను చూసి, వీళ్ళు వేసే వేషాలను చూసి వీళ్ళు లాగా ఎదగాలని చెప్పి ఆ బెట్టింగ్ యాప్ల్లోకి మీరు పోతే మీ తల్లిదండ్రుల శవాలని ఒక దేంట్లో దాన్ని ఏమంటారు, ఆవుల్ని కోస్తారు చూసారా, పశువుల్ని కోస్తారు, గోవధశాలలో ఉన్నటువంటి దాంట్లోకి పెట్టినట్టే, ఆ మిషన్లోకి తోసినట్టే మీరందరూ కూడా మీ తలకాయలతో సహా నేను హెచ్చరిస్తున్నాను. ఇలాంటివన్నీ చూసి మీడియా దరిద్రమైన విషయాల మీద గంటలు చేసి అవతల పారేస్తూ ఉంటుంది. నాకు అర్థం కాక అడుగుతా, ఇల్లీగల్ విషయాల మీదకి సంబంధించినంత వరకు ఎవరికి దమ్ము లేదా? ఎవరికి మాట్లాడేటటువంటి స్థితి లేదా? మాటలు రావా? లేకపోతే మర్చిపోయినారా? లేకపోతే గ్రామర్ తెలీదా?
సిగ్గు శరం లేదా? మనకి సామాజిక బాధ్యత లేదా? ఎంతమంది పిల్లలు సస్తున్నారండి, ఎన్ని ముఖ్యంగా నా దగ్గరికి వచ్చిన కుటుంబాల్లో వాచ్మెన్ కుటుంబాలు, తర్వాత కూరగాయలు అమ్ముకునేటటువంటి కుటుంబాలు, ఆటో తోలుకునేటటువంటి కుటుంబాలు, ఆటో కూడా ఒక అతనైతే ఆ కొడుకు చేసినటువంటి బెట్టింగ్స్కి కట్టినటువంటి డబ్బులకి ఆ దౌర్జన్యాలు భరించలేక ఆటో అమ్మేసేసి చివరికి ఏం చెయ్యాలో అర్థం కాక తెలిసేరా భార్యని వ్యభిచారానికి పంపించాడు. తెలుసా ఓ జనం? తెలుసా మీకు? ఇంకా అనుభవిస్తారా మూసుకొని కూర్చొని? ఇంకా ఎంతకాలం మూసుకొని కూర్చుంటారయ్యా మీరంతాను?